సురేంద్రపురి మన భారతదేశంలోనే మొట్టమొదటి పౌరాణిక విజ్ఞాన కేంద్రం. ఇది హైదరాబాద్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో పుణ్యక్షేత్ర స్థలమైన యాదాద్రి పక్కనే ఉంది. మన భారతదేశంలో ఉన్న ప్రముఖ దేవాలయాల ప్రతిరూపాలన్నీ ఒకటే ప్లేస్ లో ఉండి మీరు చూడొచ్చు. ఇతిహాసాలు, పురాణాలు, సప్తలోకాలు అవన్నీ మీ కళ్ళ ముందే జరిగినట్టయితే కనిపిస్తాయి. మహాభారతాన్ని మనం పంచమ వేదంగా భావిస్తాం. అలాంటి భారతంలో అన్ని రకాల వ్యక్తులు, మనస్తత్వాలు కనిపిస్తాయి. ధృతరాష్ట్రుడి పాత్ర తీసుకుంటే కౌరవులకు తండ్రి అయిన ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి. ధృతరాష్ట్రుడు సహజంగా దుర్మార్గుడేం కాదు. విదురుడు చెప్పే మాటలు శ్రద్ధగా వినేవాడు. కానీ ఓ సగటు తండ్రిలా ప్రవర్తించాడు. తన కుమారులపై ప్రేమతో పక్షపాతాన్ని చూపినవాడిగా పాండవరాజు కుమారులనే పాండవులు అంటారు. తమ తల్లిదండ్రులతో బాల పాండవులు ఇక్కడ కొలువు తీరారు. వీరు మొత్తం 5 మంది. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, కుంతిదేవి కుమారులు, నకుల సహదేవులు, మాద్రి కుమారులు. ఇలా దాయాదులు కలిసి పెరుగుతున్న క్రమంలో కొన్ని ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి. బాల్యంలో కౌరవులు, పాండవులు కలిసి ఎన్నో ఆటలు ఆడుకునేవారు. కానీ ఎప్పుడూ భీముడు ఇలా పాండవులు, కౌరవులు విద్యాభ్యాసంతో పాటు బంతి ఆటలు, ఆయుధాలు విసిరే ఆటలు, నీటిలో ఆడే ఆటలు. ఇదే సమయంలో విలువిద్య నేర్పమని ఏకలవ్యుడు ద్రోణుడిని వేడుకుంటాలకు సిగ్గుతో తలదించుకుంటాడు. దుర్యోధనుడు వెంటనే అంగరాజ్యానికి కర్ణుడిని రాజుగా మట్టితో చేసిన ఐరావతంపై హస్తినాపురంలో ఊరేగింది. దుశ్శల తమ రాజ్యాన్ని చూసి మురిసిపోయింది. ఈ క్రమంలో దాయాదులకు యుక్త వయసు వచ్చింది. కౌరవ పాండవుల్లో పెద్దవాడు ధర్మరాజు. ధర్మరాజును రాజ్యానికి శంకరుని భార్య సతీదేవి తన తండ్రి చేసిన అవమానాన్ని సహించలేక యజ్ఞగుండంలో దూకి ఆత్మాహుతి చేసుకుంటుంది. విష్ణుమూర్తి ఆమె శరీరాన్ని సుదర్శన చక్రంతో 18 భాగాలుగా ఖండించగా అవి వేర్వేరు ప్రాంతాల్లో పడ్డాయి. ఆ ప్రాంతాలే మహిమాన్వితమైన అష్టాదశ శక్తి పీఠాలు. అమ్మవారి కాలి గజ్జెలు పడిన చోటు శ్రీలంకలోని ట్రింకోమలిలో ఉంది. శంకరీదేవిగా ఇక్కడి అమ్మవారిని కొలుస్తారు. సతీదేవి వీపు భాగం తమిళనాడులోని కంచిలో పడింది. ఇక్కడ అమ్మవారు కామయుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. లక్ష్మీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే శ్రీకృష్ణుడు బాల్యంలో యశోదానందుల వద్ద రేపల్లెలో పెరుగుతుంటాడు. అక్కడ కాళింది మడుగులో ఉన్న సర్పం పేరే కాళీయుడు. ఒకసారి కాళీయుడు చిమ్మిన విషం వల్ల నీళ్లన్నీ విషమయమై ఆ నీరు తాగిన వారంతా మరణించారు. కాళీయుడి పడగ మీదకు దూకిన మానవులారా, ఇదే నాగలోకం. అవసరాన్ని బట్టి దేవతల రూపంలో ఉన్న నాగలోకవాసులు సర్పరూపాన్ని కూడా ధరిస్తారు. నాగకన్యలు నృత్యం చేయడంలో మహా నేర్పరులు సుమండి. విష్ణుమూర్తికి తల్పమైన ఆదిశేషుడు, క్షీరసాగర మదనానికి కవ్వంగా ఉపయోగపడిన వాసుకి ఈ లోకం వారే. మహాభారత గాథలో బలశాలిగా పేరుగాంచిన భీముడు నాగరాజు నుంచి వరంగా 1000 ఏనుగుల బలం సంపాదించింది ఈ లోకంలోనే. లసాని పెద్దన రాసిన మను చరిత్రలోని మత్స్యావతార కథ ఇది. పూర్వం సత్యవ్రతుడనే రాజు నదిలో అర్ఘ్యం సమర్పిస్తున్న వేళ ఒక చేప అతడి చేతిలోకి చేరి కాపాడమని వేడుకుంటుంది. రాజు ఆ చేపను రాజమందిరానికి తీసుకువెళతాడు. అక్కడ చేప రూపంలో ఉన్న విష్ణువు ప్రత్యక్షమై పక్షం రోజుల్లో ప్రళయం రాబోతోందని వెల్లడిస్తాడు. ప్రళయం వచ్చే ముందు పునః సృష్టికి అవసరమైన ఔషధులు, బీజాలను, 7 ఋషులను ఒక నౌకలో సముద్రంలోకి తీసుకెళ్లమని ఆదేశిస్తాడు. సత్య
పాల సముద్రంలోని త్రికూట పర్వతంపై ఉన్న ఒక ఏనుగు ఒకరోజు కడుపు నిండా తిని నీళ్లు తాగడానికి దగ్గరలోని సరోవరానికి వెళుతుంది. అక్కడ నీళ్లు తాగుతూ ఉండగా అందులోని మొసలి ఆ నారాయణ నారాయణ. మానవులారా, ఈ లోకం చూడండి, ఎంత అందంగా సందడిగా ఉందో. ఇదే ఇంద్రలోకం. అదేనండి, అమృతం తాగి అమరత్వం పొందిన దేవతలుండే దేవలోకం. కోరిన వరాలిచ్చే కల్పవృక్షం, తెల్లని ఐరావతం ఉండేది కూడా ఇక్కడే. వరాహ రూపంలో వచ్చాడు. హిరణ్యాక్షుడిని చంపి భూమి వేదాలను రక్షించాడు. గంధికి జన్మించిన సంతానమే వ్యాసుడు. వ్యాసుడు పుట్టగానే తపస్సు చేసుకునేందుకు బ్రహ్మ దగ్గర నుంచి వేదాలు దొంగిలించి మహాసముద్రంలోకి పరిగెత్తాడు. అప్పుడు విష్ణువు చేప రూపంలో వెళ్లి ఆ రాక్షసుడిని చంపి వేదాలను తీసుకొచ్చి ఇక్కడే స్థాపించారు. అదే శృంగేరి శారదా పీఠంగా ప్రసిద్ధి చెందింది. శనిదేవుడు ప్రతిష్ఠించిన శివలింగమున్న తరణు వేడుతారు. అప్పుడు గోవర్ధనగిరి అనే పర్వతాన్ని తన చిటికిన వేలుపై అవలీలగా ఎత్తిన కృష్ణుడు రేపల్లె వాసులందర్నీ కాపాడుతాడు. వేద పురుషులు ఇక్కడ సద్దులతో కొలువై ఉన్నారు. ఋగ్వేదము గోపిక వస్త్రాపహరణం. కృష్ణుడి చిలిపితనాన్ని చూడండి. కాత్యాయని వ్రతమాచరించే యువతులు వ్రతం చేస్తున్నామనే సువర్ణ సీత. ఈ కథ మీరు వినే ఉంటారు. అదే ఇది. పూజలు, వ్రతాలు, నోములు, యాగాలు వంటివి దంపతులు మాత్రమే చేయాలి. సతీ సమేతంగానే చేయాల్సిన అశ్వమేధ యాగంలో సీత శ్రీ వెంకటేశ్వర స్వామి అన్న గోవిందరాజస్వామి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయం చిత్తూరు జిల్లాలోని తిరుమలలో ఉంది. స్వయంభువు అయిన శ్రీకాళహస్తీశ్వరుడు కొలువైన వాయులింగ ఆలయం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఉంది. సాలెపురుగు, పాము, ఏనుగు పోటీపడి స్వామి. గోదావరి జిల్లాలోని అన్నవరం ప్రముఖ వైష్ణవ క్షేత్రం. పూర్వం మేరు పర్వతం మేనకల రెండో కుమారుడైన రత్నకుమారుడు తపస్సు చేసి. మానవులారా, ఇదే యమలోకం. ఈ లోకానికి అధిపతి యమధర్మరాజు. ఆయన మంత్రి చిత్రగుప్తుడు. మనుషులు చేసిన పాపాలను ఈ చిత్రగుప్తుడు నిష్పక్షపాతంగా తన చిట్టాలో నమోదు చేస్తాడు. ఈ లోకంలో ఉన్న నరకంలో అంధకూపం, క్రిమి భోజనం, వైతరణి ఇలా 28 రకాల శిక్షలు విధిస్తారు. యమలోకపు శిక్షాస్మృతిని అనుసరించి శిక్షలు అమలు చేస్తారు. పాపం చేసిన వాడు ధనికుడైనా పేదవాడైనా ఇక్కడ ఒకేలా చూస్తారు. తగిన శిక్ష అనుభవించిన తర్వాతే పాపులు పరిశుద్ధులవుతారు. ఈ విశ్వంలో అందరినీ సమానంగా చూసే సెక్యులరిజం ఉన్న లోకం ఏదంటే అది యమలోకమే. మానవులారా, ఇదే కైలాసం. ఆది దంపతులు నివసించే ఈ వెండి కొండల్లో నిత్యం ఓంకారనాదం ప్రతిధ్వనిస్తుంటుంది. ప్రమద గణాలు భోళాశంకరుని స్తుతిస్తుంటాయి. ఇదిగో ఇక్కడ చూసారా? శనిదేవుడు ప్రతిష్ఠించిన శివలింగమున్న మందేశ్వర ఆలయం తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలంలోని మందపల్లిలో ఉంది. కోసమే జరిగింది. శివుడినే వివాహమాడాలని తీవ్రమైన తపస్సు చేసింది పార్వతి. పార్వతి తపస్సుకు మెచ్చిన శివుడు ఆమెను వివాహమాడేందుకు అంగీకరిస్తాడు. 3 కోటి దేవతల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరుగుతుంది. శ్రీశైలంలో మల్లికార్జునుడి రూపంలో జ్యోతిర్లింగం కొలువై ఉంది. ఆది శంకరాచార్యులు శివానంద లహరిని శ్రీశైలంలోని మల్లికార్జునుడి పాద సన్నిధిలోనే రాశాడు. ఇక్కడ కృష్ణానది పాతాళగంగలా ప్రవహిస్తుంది. దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచల పుణ్యక్షేత్రం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొలువై ఉంది. ఇక్కడికి సమీపంలోని పర్ణశాలలో కొంతకాలం సీతాలక్ష్మణ సమేతంగా శ్రీరాముడు వనవాసం చేశాడు. భద్రుడు అనే భక్తుడి కోరిక మేరకు భద్రగిరి పర్వతంపై అహోబిలంలో నవనారసింహులున్నారు. జ్వాల నరసింహ, అహోబిల నరసింహ, మాలోల నరసింహ, క్రోధ లేదా వరాహ నరసింహ, కారంజ నరసింహ. ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించి దేవలోకంలో ఉన్న గంగను భూలోకానికి చేరి మీ పూర్వీకుల చితాభస్మాన్ని తాకిన మరుక్షణమే వారికి ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయని వరమిచ్చి. దశావతారాల్లో పరిపూర్ణమైనది కృష్ణావతారం. బాలకృష్ణుడిని సంహరించేందుకు కంసుడు అనేక మంది రాక్షసులను పంపించాడు. శకటాసురుడు, బకాసురుడు, చాణూరుడు, పూతన, వృతాసురుడు, ధేనుకా. సిద్ధార్థుడు పుట్టగానే జాతకం చూసి ఇతను భవిష్యత్తులో దేశంలోనే ప్రసిద్ధి చెందిన అయ్యప్ప ఆలయం
కేరళ రాష్ట్రంలోని పత్తినంతిట్ట జిల్లా శబరిమలలో ఉంది. హరిహరసుతుడైన అయ్యప్ప స్వామి వేటకు వచ్చిన పందల నిషి దున్నపోతుల రూపాంతరం చెందగల శక్తి ఉన్న రాక్షసుడు మహిషాసురుడు. శ్రీకృష్ణుడు కొంగ రూపంలో ఉన్న బకాసురుడు అనే రాక్షసుణ్ణి చీల్చుతాడు. దీని లోపల అమ్మవారి భిన్న స్వరూపాలను మనం ఇక్కడ దర్శించవచ్చు. షిరిడి పుణ్యక్షేత్రంలో సాయిబాబాకు ఆలయం నిర్మించారు. హిందూ కాళికాదేవి కోల్కతా కాళీఘాట్ కోల్కతా నగరంలోని హుగ్లీ నది పార్వతీదేవి అవతారమే కుబ్జికాదేవి. 12వ శతాబ్దంలో తాంత్రిక విధానంలో కుబ్జికాదేవిని యకుడు కాలభైరవుడు, శివుడి మానసపుత్రుడైన కాలభైరవుడు. భట్టారిక అంటే పూజింపదగినది అని అర్థం. లలిత పరా భట్టారిక అంటే పూజింపదగిన తల్లి లలితాదేవి అని. అణగాపూర్ ప్రసిద్ధ దత్తక్షేత్రం. అత్రి మహాముని అనసూయల సంతానమైన దత్తాత్రేయుడు చిన్నతనం నుంచి ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండేవాడు. ఒకనాడు ఇల్లు వదిలి దేశాటన ప్రారంభించాడు. గాణగాపూరులో అతడి కర్ణాటకలో ఉన్న హంపిలోని విఠలాలయంలో ఏకశిలా రాతిరథం ఉంది. శ్రీకృష్ణదేవరాయలు క్రీస్తు శకం 16వ శతాబ్దంలో ఈ రథాన్ని నిర్మించారు. గ్రానైట్ రాయితో. ఇదే బ్రహ్మలోకం. నా తల్లిదండ్రులైన బ్రహ్మ సరస్వతీదేవి నివసించే సత్యలోకం. తామర పువ్వుల తోటలతో ఎంతో సుందరంగా ఉంటుంది సుమా ఈ లోకం. ఈ లోకంలో నాతో పాటు బ్రహ్మమానస పుత్రులైన సనకుడు సనందుడు ఉంటారు. అత్రి వశిష్ఠుడు మొదలైన సప్తఋషులు కూడా ఈ లోకంలోనే తపస్సు చేసుకుంటూ ఉంటారు. సరస్వతీదేవి వీణాగానాన్ని ఆస్వాదిస్తూ బ్రహ్మదేవుడు మనుషుల తలరాతలను రాస్తుంటారు. సృష్టి చేసే విషయమై భార్యాభర్తలిద్దరూ తరచూ చర్చలు జరుపుతూ ఉంటారు. విష్ణు స్వరూపంగా భావిస్తారు. తులసిని దివ్యౌషధంగా ఆయుర్వేదంలో పేరు. తెలంగాణలోని ములుగు జిల్లా మేడారం గ్రామంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు గిరిజన కుంభమేళా అని పేరు. తమిళనాడులోని కంచిలో వరదరాజస్వామి ఆలయం ఉంది. 2వ నంది. మానవులారా, ఇదే విష్ణులోకం. లోపలికి వెళ్ళాలంటే మొదట ద్వారపాలకులైన జయా విజయుల అనుమతి తీసుకోవాలి. ఈ సప్త ద్వారాల మధ్యలో శ్రీహరి దశావతారాల్లో దర్శనమిస్తారు. ఈ ద్వారాలను దాటుకుని వెళ్తే విష్ణుమూర్తి దర్శనం లభిస్తుంది. చూసారా, శేషతల్పంపై పవలించిన వశిష్ఠ మహర్షి సలహా మేరకు దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేశాడు. యజ్ఞం చివరి రోజున అగ్నిదేవుడు ప్రత్యక్షమై పాయసం కుండను దశరథునికి ఇచ్చాడు. ఆ పాయసాన్ని రాణులకు తాగించమన్నాడు. పాయసం తాగిన 3 రాణులు గర్భవతులయ్యారు. దశరథ మహారాజు తమ కుల గురువైన వశిష్ఠ మహామునితో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు అక్షరాభ్యాసం చేయించాడు. వీరు వేదాంగాలు, ధనుర్విద్య, గుర్రపు స్వారీ వంటి విద్యలన్నీ గురువు దగ్గర. రామలక్ష్మణులు లేని సమయంలో రావణుడు సన్యాసి వేషంలో పర్ణశాలకు వస్తాడు. సీతను భిక్ష వేయమని అర్థించాడు. లక్ష్మణుడు దివ్యాస్త్రంతో ఇంద్రజిత్తును సంహరించాడు. దీంతో రాముడిని చంపడానికి కుంభకర్ణుడిని యుద్ధ భూమికి పంపాలని రావణుడు నిర్ణయించాడు. గాఢ నిద్రలో ఉన్న కుంభకర్ణుడిని లేపడానికి రాక్షసులు ఏరీలు మోగించి పెద్ద పెద్ద శబ్దాలు చేశారు. గుమగుమలాడేలా ఆహార పదార్థాలు ముక్కు దగ్గర ఉంచారు. రామరావణ యుద్ధంలో లంకలోని యోధులంతా మరణించారు. చివరగా రావణుడు యుద్ధానికి వచ్చాడు. రాముడు బ్రహ్మాస్త్రం ప్రయోగించి ప్రపంచంలోనే ఒకే ఒక్క అమృతశిలతో నిర్మించిన ఏకైక మహావీర్ దేవాలయం రాజస్థాన్లోని రాణక్పూర్లో ఉంది. ఇక్కడి ధ్యాన మందిరంలోని స్తంభాలపై సూర్యకిరణాలు పడిన వెంటనే అవి నీలిరంగులోకి మారతాయి. ఆలయంలోని గంటలను మోగిస్తే వాటి శబ్దం సుమారు 108 కిలోమీటర్ల దూరం వరకు స్పష్టంగా వినిపిస్తుంది. భక్తుడైన మార్కండేయుడి ప్రాణాలు తీయడానికి యముడు పాశం విసురుతాడు. తనను రక్షించమని మార్కండేయుడు శివలింగాన్ని ఆలింగనం చేసుకుంటాడు. శివుడు ప్రత్యక్షమై కోపంతో యముడిని శూలంతో సంహరించి మార్కండేయుడిని రక్షిస్తాడు. ఒకరోజు ఆకలితో ఉన్న బాల ఆంజనేయుడికి ఆకాశంలో
ఎర్రని సూర్యుడు కనిపిస్తాడు. సూర్యుడిని పండుగ భ్రమించిన ఆంజనేయుడు ఆకాశంలోకి ఎగిరి సూర్యుడిని మింగడానికి ప్రయత్నిస్తాడు. ఆంజనేయుడు సూర్యుడిని మింగకుండా అడ్డుకోవడానికి ఇంద్రుడు ఐరావతంపై వెళతాడు. ఐరావతాన్ని కూడా పండులా భావించి బాల్యంలో హనుమంతుడు మహా అల్లరి చేసేవాడు. అప్పుడప్పుడు తన తోకతో స్నేహితులను బంధించి వారిని ముప్పు సీత జాడ తెలుసుకుని రావడానికి హనుమంతుడే సరైన వ్యక్తని జాంబవంతుడు చెబుతాడు. హనుమంతుడికి అతడి బలాలేమిటో గుర్తు చేస్తాడు. శ్రీరాముడి అనుమతితో సముద్రాన్ని లంఘించడానికి హనుమంతుడు సిద్ధమవుతాడు. ముందుకెళ్లాలంటే తన నోట్లోకి దూరి బయటకు వెళ్లాలని సురస అనే దేవత హనుమంతుడికి షరతు విధిస్తుంది. హనుమంతుడు చేసిన హితబోధ రావణుడికి కోపం తెప్పిస్తుంది. హనుమంతుడి తోకకు నిప్పు పెట్టిస్తాడు. పాతాళ గృహంలో పాతాళ భైరవి ముందు రామలక్ష్మణులను బలివ్వడానికి అహి మహి రావణులు సిద్ధపడతారు. సరిగ్గా అప్పుడే అక్కడికొచ్చిన హనుమంతుడు అహి మహి రావణులను సంహరించడానికి పంచముఖ ఆంజనేయుడి అవతారం దాలుస్తాడు. అయితే అహి మహి రావణుల ప్రాణాలు తుమ్మెదలలో ఉన్నాయని తెలుసుకుంటాడు. వాటిని బిలం నుంచి బయటకు తీసి చంపుతాడు. దాంతో రాక్షసులిద్దరూ మరణిస్తారు. రామలక్ష్మణులను హనుమంతుడు తన వెంట లంకకు తీసుకువెళతాడు. హనుమంతుడు తన తోకతో కుటీరం చేసి నిత్యం రాత్రిపూట రామలక్ష్మణులను అందులో శయనించమనేవాడు. ఒకరోజు భూగర్భంను చీల్చుకొని వచ్చిన రాక్షసులు కొందరు రామలక్ష్మణులను అపహరిస్తారు. ఇలా అపహరించిన రామలక్ష్మణులను పాతాళ లోకంలో ఉన్న అహి మహి అనే ఇద్దరు రాక్షస సోదరులు బలి ఇచ్చేందుకు సిద్ధపడతారు. ఆది అంతం లేని శివలింగం ఒకసారి తమలో ఎవరు గొప్ప అనే విషయమై బ్రహ్మ విష్ణువు పరస్పరం వాదులాడుకున్నారు. అప్పుడు శివుడు ఆది అంతం లేని లింగాకృతి దాల్చి దాని మహాభారతాన్ని వ్యాస మహర్షి చెబుతుంటే వినాయకుడు అక్షరబద్ధం చేశాడు. శకుంతల దుష్యంతుల పుత్రుడు భరతుడు. ఇతడు భరతవంశ ఆది పురుషుడు. కాలిపోతున్న లక్క ఇంటి నుంచి సొరంగ మార్గం ద్వారా తల్లిని సోదరులను భీముడు అడవిలోకి తీసుకెళ్లి కాపాడుతాడు. పాంచాల దేశ యువరాణి ద్రౌపది స్వయంవరానికి పాండవులు హాజరవుతారు. అర్జునుడు మత్స్య యంత్రాన్ని ఛేదించి పోటీలో గెలుస్తాడు. ద్రౌపది అర్జునుడి మెడలో వరమాల వేస్తుంది. బలరాముడు శ్రీకృష్ణుల చెల్లెలు సుభద్ర అర్జునుడు పెళ్లి చేసుకోవాలనుకుంటారు. బలరాముడు వారి కోరికను వ్యతిరేకిస్తాడు. కృష్ణుడు తెలివిగా అన్నను విహారయాత్రకు పంపి సుభద్రార్జునుల పెళ్లిని తానే జరిపిస్తాడు. అనసూయ యాగానికి వచ్చిన జరాసంధుడి స్నేహితుడైన శిశుపాలుడు శ్రీకృష్ణుడు అగ్రపూజకు తగడని హేళన చేస్తాడు. శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో శిశుపాలుడి తలను ఖండిస్తాడు. యాగం అనంతరం ధర్మరాజు రాజులందరి చేత చక్రవర్తిగా కీర్తించబడతాడు. అవతార పురుషుడైన శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు అద్భుతం జరుగుతుంది. కాపలాదారులంతా నిద్రలోకి జారుకుంటారు. కారాగారం తలుపులు తెరుచుకుంటాయి. వసుదేవుడి సంకెళ్ళు తెగిపోతాయి. వసుదేవుడు చిన్ని కృష్ణుడితో రేపల్లె చేరినప్పుడే యశోద ఆడపిల్లకు జన్మనిస్తుంది. వసుదేవుడు కృష్ణుడిని అక్కడి నుంచి ఆడపిల్లను తీసుకుని కారాగారానికి తిరిగి వస్తాడు. పాప ఏడవడంతో కాపలా వాళ్ళు కంసుడికి ప్రసవ వార్త చేరవేస్తాడు. సమంతకమణి కోసం దానిని ధరించిన తన తమ్ముడిని శ్రీకృష్ణుడే సంహరించాడని సత్రాజిత్తనే రాజు అపనింద వేస్తాడు. ఆ నింద పోగొట్టుకోవడం కోసం సత్రాజిత్తు తమ్ముడు వేటకెళ్లిన ప్రవరాఖ్యుడనే బ్రాహ్మణుడు సిద్ధుడిచ్చిన లేపనం సాయంతో హిమాలయాలకు వెళతాడు. అక్కడ వరూధిని అనే అప్సరసను కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులు పన్నిన పద్మ వ్యూహంలోకి అభిమన్యుడు ప్రవేశిస్తాడు. కౌరవ వీరులెందరినో మట్టుపెడతాడు. అయితే కౌరవులు చుట్టుముట్టి దొంగ దెబ్బ తీయడం వల్ల అతడి రథం కూలిపోతుంది. అభిమన్యుని అన్ని వైపులా చుట్టుముట్టి సంహరిస్తారు. రమ్మని
వారిద్దరిని ఆదేశిస్తాడు. విష్ణువు మొదలు కనుక్కోలేక వెనక్కి తిరిగి వస్తాడు. బ్రహ్మ తాను చివరి భాగా లంకలోని అశోక వనంలో సీతాదేవిని చూసిన ఆంజనేయుడు ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి వివసుడైనట్టు నటించి రావణుడి వద్దకు వెళ్ళాడు. సీతమ్మను అప్పచెప్పి రాముని శరణు వేడి ప్రాణాలు దక్కించుకోమని హితవు చెబుతాడు. రావణుడు ఉగ్రుడై హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆదేశిస్తాడు. కాలిన తోకతో హనుమ అశోక వనాన్ని దుర్గాదేవి అవతారాల్లో 3వ అవతారం చంద్రఘంట. చంద్రఘంట అంటే అర్ధచంద్రాకారంతో గంట కలిగి ఉన్నది అని అర్థం. చంద్రఘంట దేవిని ధైర్యానికి, శక్తికి, తేజస్సుకు ప్రతీకగా భావిస్తారు. అమ్మవారి చేతిలోని గంట సురేంద్ర బాబు అంతే కదా అన్నీ ఎనిమిది పోయినాయి. ఆడ ఇది ఒకటే ఉంది. 22, 23 అయిపోయిందా? థ్యాంక్ యూ.